ఈ సినిమాకి నిజమైన హీరో డైరెక్టర్ గారు భయ్య. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారు. సార్ మీకు దండం సార్, హ్యాట్స్ ఆఫ్. మీ రైటింగు చెప్తున్నాను భయ్య, కాలర్లెస్ టీషర్టు కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఇలాంటి స్టోరీ నేను చూడలేదు. వెరీ స్ట్రాంగ్ స్టోరీ. మల్కాజ్గిరిలో ఉండే సాయిరామ్ థియేటర్కి వచ్చేసా భయ్య. సాయిరామ్ 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 థియేటర్కి వచ్చేసా సాయిరామ్. క్రౌడ్ వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తా ఒకసారి. జనాలు పెరిగారు భయ్యో. కింగ్డమ్ రివ్యూలోకి వెళ్లే ముందు ఎవరైనా మహావతార్ నరసింహ ఇంకా చూడకపోయింటే చూసేయండి భయ్య. నా ప్రీవియస్ రివ్యూలో బ్లర్రీనెస్ ఉంది, క్వాలిటీ బాగాలేదని చెప్పాను. అది యాక్చువల్గా థియేటర్ ఇష్యూ. సో మీరు ఒక మంచి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ నుంచి నేను తెలుసుకున్నాను, సినిమాలో అయితే క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు. సో మంచి థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదామండి. సో పాజిటివ్స్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టు డైరెక్టర్ గారి రైటింగ్ అండి, చాలా స్ట్రాంగ్ రైటింగ్. ఈ స్టోరీకి కింగ్డమ్ అనే పేరు తప్ప ఇంకా వేరే ఏ పేరు సరిపోదు, అంత బాగా మ్యాచ్ అయిందనమాట. సినిమా స్టోరీ మనకు అంత నీట్గా చెప్తుంది. ఇంకొకటి మన విజయ్ దేవరకొండ గారి ఫిజిక్ అండి. ఆయన ఎమోషన్ కానీ ఆయన ఫిజిక్ అయితే, ఆయన ఇంతకుముందు లైగర్లో చేశాడు కదా బాడీ బిల్డింగు. సో అది ఇంకా మనకి అలానే కనిపిస్తుంది. ఆయన ఫిజిక్ మాత్రం సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్ అండి. ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ లాగా విజయ్ అన్న సూపర్ సెట్ అయ్యాడు భయ్య. ఇంకా ఇప్పుడు టెక్నికల్ థింగ్స్ గురించి మాట్లాడదామండి. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. లైట్ ఎఫెక్ట్స్ సినిమాలో 20-30% పోర్షన్స్ అంతా మనకు నైట్ తీసింటారు. సో మనం నైట్ కూడా ఫేస్ మీద లైట్ వేసి తీసేయచ్చు. ఇంకా అది నైట్ అనేసి దానికి తేడా ఏముంటుంది. సో ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా కేర్ తీసుకున్నారండి. నైట్లో ఆ డిమ్ లైట్లో ఒక సైడ్ షాడో ఉన్నట్టు, సో ఆ డీటెయిల్ క్యాప్చరింగ్ చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఆర్ట్ డైరెక్షన్ కూడా అండి చాలా బాగుంది. వీళ్ళు నిజంగానే రియల్ ఐలాండ్ లొకేషన్స్కి వెళ్ళి తీసినట్టున్నారు. చాలా బాగుంది. అందులో మరి అక్కడ కొంచెం తెగ వాళ్ళు, ఆదివాసీ వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళ బిలాంగింగ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు. చాలా సూపర్గా ఉందండి. టెక్నికల్గా కూడా చాలా నచ్చింది మూవీ. నాకు చాలా రిచ్గా అనిపించింది. ఇంకా బీజిఎం భయ్య, ఫస్ట్ హాఫ్లో సినిమా స్మూత్గా స్లోగా వెళ్తుంటుంది. సో దానికి తగ్గట్టే బీజిఎం ఉంటుంది, స్లో రంబెల్, స్లో బేస్తో. సెకండ్ హాఫ్ భయ్య వైలెంట్గా మారుతుంది, సినిమా ఇంటెన్స్గా మారిపోతుంది. దానికి తగ్గట్టు కూడా బీజిఎం చాలా బాగా చేంజ్ చేశాడు. అది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ సినిమాకి. ఇంకా సినిమాకి ప్రాణం క్లైమాక్స్ భయ్య. క్లైమాక్స్లో అంతవరకు మనకున్న అసంతృప్తి వెళ్ళిపోతుంది. డైరెక్టర్ గారు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతవరకు మనకు కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది ఏం జరుగుతుందనేసి, కానీ ఆ ఎక్స్ప్లెనేషన్తో ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు ఈ సినిమాకి కంపల్సరీ పార్ట్ 2 వస్తుంది, ఎందుకంటే స్టోరీ ఫుల్గా అవ్వలేదు. ఇక్కడ నుంచే ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అనమాట స్టోరీ. సో క్లైమాక్స్ మాత్రము ఒక హాలీవుడ్ రేంజ్ భయ్య. హాలీవుడ్ రేంజ్ ఎండింగ్ ఉంది క్లైమాక్స్లో. ఇప్పుడు ఇంకా నెగిటివ్స్ డిస్కస్ చేద్దాం భయ్య. సినిమాలో క్లైమాక్స్ తప్ప హై ఇచ్చే మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి భయ్య. ఎందుకంటే ఇది నాకైతే నెగిటివ్ కాదు, కానీ కొంతమంది మాస్ ఆడియన్స్కి చాలా హై ఇచ్చే మూమెంట్స్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు రాజమౌళి గారి మూవీస్లో లాగా కొంచెం ఎగ్జైట్ చేసే మూమెంట్స్ కావాలని కోరుకుంటారు. అవి అయితే తక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకొక చిన్న నెగిటివ్ భయ్య, పోలీస్తో ఒక చేస్ సీన్ ఉంటుంది. సో ఆ యాక్షన్ మూమెంట్ అనేది ఇంకా కొంచెం బాగా తీసింటే బాగుండు అనిపిస్తుంది అనమాట. తొందరగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. అది కొంచెం ఇంకా ఎనర్జెటిక్గా యాక్షన్ చాలా హెవీగా పెట్టింటే గిన సినిమాకి చాలా ప్లస్ అయ్యేది అనిపించింది నాకు. ఇంకొక చిన్న నెగిటివ్ అండి, హీరోయిన్ రోల్ చాలా తక్కువగా ఉంది, కానీ చిన్న ట్విస్ట్ ఉంటుంది హీరోయిన్ దగ్గర నుంచి. సో సినిమాకి అయితే పక్కా సెకండ్ హాఫ్ వస్తుందండి, నేను రావాలనే కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో కూడా. అసలైన సినిమా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇంకా ఇవి తప్ప సినిమాలో నెగిటివ్స్ ఏం లేవండి. సో ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.1 అండి. సో ఎస్పెషల్లీ అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబాలు, వీళ్ళంతా కంపల్సరీగా వెళ్ళి చూడండి. అన్నదమ్ముల ఎమోషన్ చాలా బాగుంది, ఒక స్ట్రాంగ్ ఎమోషను, ఆ ఒక ఫీలింగ్ అనేది చాలా బాగా చూపించాడు. సో మస్ట్ వాచ్ మూవీ అండి. అర్జున్ రెడ్డితో ఈ మూవీని కంపేర్ చేయలేం భయ్య, అది ఒక కల్ట్ క్లాస్ అన్నట్టు. బట్ ఈ మూవీలో మాత్రం విజయ్ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇట్లు మీ శశి, సైనింగ్ ఆఫ్.